యా హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి నార్మల్ ఎన్ఎఫ్ఏకి కన్వర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఇక్కడ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి కన్వర్షన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏదైతే రెండు రకాల పద్ధతిని ఉపయోగించి చేసాం కదా. సో మీకు అందులో ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసరికి దీన్ని సాల్వ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా మనం ప్రీవియస్గా మనం ఒక పర్టిక్యులర్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ప్రీవియస్గా తీసుకున్న ఎగ్జాంపులే తీసుకున్నాను, ప్రీవియస్గా తీసుకున్న మిషన్ కన్స్ట్రక్షన్నే తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి ఎలా కన్వర్షన్ అనేది ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ముందుగా మనం ఏం చేసుకోవాలంటే సో ఇక్కడ ఈ క్లోజర్ అనేది మనం ముందుగా రాసుకోవాలి. ఓకే, ఈ క్లోజర్ అంటే ఏంటి? సో ఎప్సిలాన్ మూవ్స్ని బేస్ చేసుకొని ఎప్సిలాన్ మూవ్స్ని బేస్ చేసుకొని ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్సిలాన్ ఈ క్లోజర్ ఆఫ్ Q0 అనే దాన్ని నేను తీసుకున్నాను. ఓకే, అప్పుడు Q0 అనేది ఎప్సిలాన్ మూవ్స్తో ఏ స్టేట్స్కి రీచ్ అవుతుంది? Q1 ఫర్ ఎగ్జాంపుల్ సో Q1 అనేది తీసుకున్నాను, Q1 Q2 Q3 అనే 3 స్టేట్స్ తీసుకున్నాను. ఇలాగనే తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను సో Q1 ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నాకు ఏ స్టేట్స్కి రీచ్ అవుతుంది Q1తో? Q1 నుంచి Q2, Q2 నుంచి Q3 కదా. Q1 Q2 Q3. ఓకే, సో ఈ 3 స్టేట్స్కి ఇది రీచ్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే Q2 అనే స్టేట్ నుంచి ఏ స్టేట్స్కి రీచ్ అవుతుంది ఎప్సిలాన్ మూవ్స్ ద్వారా? Q2, Q3 కదా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సో ఈ క్లోజర్ అనేది Q3కి ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ లూప్ Q3. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి ఈ క్లోజర్ అనమాట, ఈ క్లోజర్ వాల్యూస్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఎన్ఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ టేబుల్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఎన్ఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ టేబుల్, సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ప్రీవియస్గా మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్. ఓకే, సో ఇక్కడ నేను ఇన్పుట్స్ ఇచ్చాను లైక్ A, B, C అండ్ ఎప్సిలాన్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్టేట్స్ కూడా నేను రాసుకున్నాను. ఏంటివి స్టేట్స్? Q1, Q2 అండ్ Q3. Q1 అనేది ఇన్సెట్ స్టేట్. ఓకే, సో ఇక్కడ ఇది Q3 అనేది ఫైనల్ స్టేట్. ఓకే, రైట్, సారీ స్టార్టింగ్లో రాయడం మర్చిపోయాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే Q1 నుంచి Q1 నుంచి ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు Q1కి రీచ్ అయింది. ఓకే, B ఇన్పుట్ ఇచ్చినప్పుడు డెడ్ స్టేట్, C ఇన్పుట్ ఇచ్చినప్పుడు డెడ్ స్టేట్, ఎప్సిలాన్ మూవ్ ఇచ్చినప్పుడు Q2కి రీచ్ అయింది కదా, Q2కి రీచ్ అయింది. ఓకే, ఇక్కడ సెల్ఫ్ లూప్స్ ఏం రాయట్లేదు, జస్ట్ ఎప్సిలాన్ మూవ్స్ని బేస్ చేసుకొని మాత్రమే రాస్తున్నాను. ఓకే, సో Q2 అనే దానికి ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు డెడ్ స్టేట్, Q2కి B ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సెల్ఫ్ లూప్. ఓకే, Q2. నెక్స్ట్ C ఇన్పుట్ ఇచ్చినప్పుడు కూడా ఇది డెడ్ స్టేట్. ఓకే, ఎప్సిలాన్ మూవ్ ఇచ్చినప్పుడు ఏముంది? Q2 నుంచి Q3కి ఇది మూవ్ అయింది కదా, Q3. ఓకే, నెక్స్ట్ Q3 అనేది ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు డెడ్ స్టేట్, B ఇన్పుట్ ఇచ్చినప్పుడు డెడ్ స్టేట్, C ఇన్పుట్ ఇచ్చినప్పుడు Q3 కదా. సో ఆటోమేటిక్గా ఎప్సిలాన్ అనేది ఇంకా ఇప్పుడు వేరే నెక్స్ట్ మూవ్ అయితే ఏదైతే లేదు కదా, సెల్ఫ్ మూవ్ కాకుండా వేరే నెక్స్ట్ మూవ్ అయితే ఏం లేదు కదా, ఆబ్వియస్గా ఇది ఓకే డెడ్ స్టేట్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మనం సెకండ్ ప్రాసెస్లో ఒక పర్టికులర్ ఫార్ములాని మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట. ఏంటది? లైక్ ఏంటది? ఎప్సిలాన్ డెల్టా ఆఫ్ Q1. సో ఇక్కడ ఏదైతే Q1 A ఏదైతే ఇచ్చామో ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ట్రాన్సిషన్ ఆఫ్ మళ్ళీ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఓకే
ఏ. ఇది మనం ప్రీవియస్గా రాసుకున్న ఫార్ములా అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఓకే మనం ఇక్కడ ఏం చేయాలి, డిఎఫ్ఏని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకునే ముందు మనం ప్రీవియస్గా ఏం చేసాం, డిఎఫ్ఏ కూడా ఒక ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది ట్రాన్సిషన్ టేబుల్ అనేది తీసుకున్నాం కదా. ఓకే ఇది ఎప్సిలాన్. ఓకే ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే డిఎఫ్ఏకి. ఓకే డిఎఫ్ఏకి ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ డిఎఫ్ఏలో మరి వేటిని ఇన్పుట్స్గా ఇన్పుట్స్గా అయితే మనం ఆల్రెడీ తీసుకున్నాం ఏ, బి అండ్ సి అని. బట్ మరి స్టేట్స్గా దేన్ని తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎప్సిలాన్ క్లోజ్డ్ ఏదైతే ఉన్నాయో వాల్యూస్ వాటిని స్టేట్స్గా తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకే ఎప్సిలాన్ క్లోజర్లో ఉన్న ఈ పర్టికులర్ స్టేట్స్ ఏవైతే రీచ్ అయ్యాయో Q1 ఏ స్టేట్స్ రీచ్ అయిందో వాటిని అన్నింటినీ కలిపి ఒక స్టేట్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే Q1 అనేది ఏ స్టేట్స్ రీచ్ అయింది, Q1, Q2, Q3 అనే స్టేట్స్ని రీచ్ అయింది కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే Q1, Q2, Q3. ఓకే నెక్స్ట్ వచ్చేసి Q2 అనేది ఏ స్టేట్స్ రీచ్ అయింది, Q2, Q3 కదా. Q2, Q3 అండ్ ఆల్సో Q3 వచ్చేసరికి Q3. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్స్ ఎలా అవుతున్నాయో చూడాలి ఇప్పుడు మనం. ఓకే ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఓకే ఇక్కడ మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం రాసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ట్రాన్సిషన్ అనేది ఎలా అవుతుందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే చూడండి. సో ఇప్పుడు ఇక్కడ పైన ఏదైతే మనకు ఫార్ములా ఇచ్చామో ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ మనం చేస్తున్నాం అనమాట. ఓకే సో చూసుకున్నట్టయితే ఇక్కడ సో ఎగ్జాక్ట్గా ఫార్ములా ఇక్కడైతే మనం ఫస్ట్ జస్ట్ Q1 అంటే మనం ఏదైతే పర్టికులర్ స్టేట్ని మనం ఇస్తున్నామో దాన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే అక్కడ ఫస్ట్ మనం ఏ స్టేట్ని ఇస్తున్నాం, ఇక్కడ Q1, Q2, Q3 అనే ఒక పర్టికులర్ కంబైన్డ్ స్టేట్ని మనం ఇక్కడ ఇచ్చాం. ఓకే సో ఆ పర్టికులర్ ఇక్కడ మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఈ క్లోజర్ ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది ఈ పర్టికులర్ 3 స్టేట్స్కి ఎట్ ఎ టైం అవ్వదు కదా. సో దాన్ని ఒకటి యూనియన్ లాగా డివైడ్ చేసుకున్నాం. ఓకే ట్రాన్సిషన్ ఎప్సిలాన్ ఓకే ఆఫ్ Q1, A ఓకే యూనియన్ నెక్స్ట్ Q2, A యూనియన్ ట్రాన్సిషన్, ఎందుకంటే ఎప్సిలాన్ మోషన్ బేస్ చేసుకొని చేస్తున్నాం కదా. ఓకే సో ఇక్కడ Q3, A ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ Q1కి A అనేది ఇన్పుట్గా వెళ్ళింది. ఓకే సో అప్పుడు Q1 వస్తుంది ఇక్కడ Q1. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏ మిగతా వేటికి కూడా ఇన్పుట్గా ఏ అనేది వెళ్ళలేదు కాబట్టి మిగతా ఎన్ని స్టేట్స్ కూడా డెడ్ స్టేట్లో ఉంటాయి. అప్పుడు ఈ క్లోజర్ ఓకే ఈ క్లోజర్ ఆఫ్ Q1 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ నెక్స్ట్ ఈ క్లోజర్ ఆఫ్ Q1 అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుసుకున్నాం కదా. ఈ క్లోజర్ ఆఫ్ Q1 అంటే Q1, Q2, Q3 రైట్. Q1, Q2 ఓకే Q3. సో ఈ స్టేట్ అనేది ఈ స్టేట్స్కి రీచ్ అయింది కదా. అప్పుడు ఏ నియర్ మనం ఏం రాసుకుంటాం ఇక్కడ ఏతోనే కదా ఇప్పుడు మనం చేసుకుంది రైట్. ఓకే సో ఇక్కడ Q1, Q2, Q3 ఓకే. అదే మనం బీని ఇక్కడ ఇచ్చినట్టయితే ఓకే బీని ఇక్కడ ఇచ్చినట్టయితే సో అప్పుడు ట్రాన్సిషన్ ఏమవుతుంది ఆటోమేటిక్గా ఓకే బి ఓకే సో అప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ ఏమవుతుంది ఎప్సిలాన్ ఫస్ట్ బి అనేది ఏకి మనం ఇవ్వలేదు. ఓకే ఇన్పుట్ అనేది ఇవ్వలేదు ఆబ్వియస్గా అది 5. ఓకే నెక్స్ట్ Q2కి బి అనేది ఇచ్చాం రైట్.
Q3కి B అనేది ఇవ్వలేదు. ఓకే, అప్పుడు Q2 మాత్రమే ఉంటుంది. Q2 యొక్క ఎప్సిలాన్ యొక్క మూవ్స్ ఏమేమి ఉంటాయి? Q1 Q2 ఉంటాయి. ఓకే, సో అవే ఇక్కడ రాద్దాం. Q1 Q2 అగైన్ సేమ్. నెక్స్ట్ B, నెక్స్ట్ C. ఓకే, నెక్స్ట్ C అనేది ఇక్కడ మనం ప్రజెంట్ చేసుకున్నట్టయితే, ఓకే, C అనేది మనం ఇక్కడ ఈ ఫార్ములాలో పెద్ద ఇచ్చినట్టయితే ఏమొస్తుంది మనకి ఇక్కడ? Q1కి C అనే ఇన్పుట్ ఇవ్వలేదు, సో ఇది డెడ్ స్టేట్. నెక్స్ట్ ఓకే, Q2కి C అనేది ఇవ్వలేదు, ఇక్కడ డెడ్ స్టేట్. Q3కి మాత్రం Q అనే ఇన్పుట్ ఇచ్చాం మనం ఇక్కడ ఆల్రెడీ. ఓకే, Q3కి C అనే ఇన్పుట్ ఇచ్చాం. ఆబ్వియస్గా Q3 మాత్రమే ఓకే ఇక్కడ ఉంటుంది. Q3 యొక్క ఎప్సిలాన్ ఎప్సిలాన్ యొక్క Q3 అంటే ఏంటి? ఎప్సిలాన్ Q3 ఓన్లీ Q3, రైట్? సో ఇక్కడ Q3 అనే స్టేట్కి ట్రాన్స్మిషన్ అయింది. సో Q3. సో అలాగే ప్రతి దానికి కూడా మనం ఎవ్రీథింగ్ కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో తర్వాత Q2 అండ్ Q3. సో ఇప్పుడు Q2 అండ్ Q3ని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏ రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ Q1 కాకుండా Q2 కామా ఏ. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ట్రాన్సిషన్ ఆఫ్ Q3 కామా ఏ. ఓకే, సో రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్క్లోజర్ ఆఫ్ Q2కి ఏ అనే ఇన్పుట్ ఇవ్వలేదు, సో ఇది 5 అవుతుంది. ఓకే, Q3కి కూడా మనం ఏ అనే ఇన్పుట్ అనేది ఇవ్వలేదు, సో ఆటోమేటిక్గా ఇది కూడా 5 అవుతుంది. ఇక్కడ వచ్చే వాల్యూ వచ్చేసి ఇక్కడ 5, రైట్? ఇక్కడ 5 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి B అనే ఇన్పుట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, B అనే ఇన్పుట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం, రైట్? B అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిందేంటి? Q2కి B అనే ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఓకే, సో B. ఓకే, సో Q2కి B అనే ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి Q2 అనేది సెల్ఫ్ ట్రాన్సిషన్ అవుతుంది. నెక్స్ట్ Q3కి B అనే ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడది డెడ్ స్టేట్, అంటే లైక్ నల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ Q1 ఓకే, ఇక్కడ పర్టిక్యులర్ ఎన్క్లోజర్ ఆఫ్ ఓకే Q1 ఎన్క్లోజర్ ఆఫ్ Q2 వచ్చేసి ఓకే, ఎన్క్లోజర్ ఆఫ్ Q2 వచ్చేసరికి ఏమవుతుంది నార్మల్గా మనకి? సో Q2 కామా Q3 కదా మనకి కావాల్సింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఎన్క్లోజర్ ఆఫ్ Q2 ఎంత మనకి వాల్యూ? సో Q1 కామా Q3, Q2 కామా Q3, రైట్? ఇక్కడ మనం Q2 కామా Q3 అనే దాన్ని తీసుకుందాం. ఓకే, సేమ్ మళ్ళీ దీనికి Q2 కామా Q3 అనే స్టేట్కి C అనే దాన్ని మనం అప్లై చేసినప్పుడు ఓకే, C అనే దాన్ని మనం అప్లై చేసినప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది ఇక్కడ? C. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ C అనేది ఇక్కడ మనం అప్లై చేయలేదు Q2కి. ఓకే, Q2కి మనం C అనేది అప్లై చేయలేదు, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇది డెడ్ స్టేట్. Q3కి మాత్రం C అనే దాన్ని అప్లై చేసాం కాబట్టి Q3 అనేది సెల్ఫ్ లూప్ అవుతుంది. ఇక్కడ ఎన్క్లోజర్ ఆఫ్ ఓకే Q3 అనే వాల్యూ ఏముంటుంది? ఇక్కడ ఎన్క్లోజర్ ఆఫ్ Q3 యొక్క వాల్యూ ఓకే, సో ఆటోమేటిక్గా Q3 ఉంటుంది కదా. ఎన్క్లోజర్ ఆఫ్ Q3 యొక్క వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఎన్క్లోజర్ ఆఫ్ Q3 వాల్యూ ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ Q3 వాల్యూ ఉంటుంది. సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ Q3 యొక్క ట్రాన్సిషన్ చూద్దాం. Q3 యొక్క ట్రాన్సిషన్ చూద్దాం. సో ఫస్ట్ ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఏతో చూడాలి. ఓకే, ఏతో చూసినప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది ఇక్కడ? Q3, రైట్? ఓకే, సో జస్ట్ నేను వాల్యూస్ చేంజ్ చేస్తున్నాను, మీరు లైక్ ఫస్ట్ అయితే ప్యారలల్గా మొత్తం అన్నీ చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత మీరు చాలా ఈజీగా చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్? సో Q3 కామా A. ఓకే,
సో ఇంకా నెక్స్ట్ ఏం అవసరం లేదు ఇవి. ఓకే, Q3 కామా ఏ అంటే Q3కి మనం ఇవ్వలేదు కాబట్టి 5. ఓకే, Q3కి బి అనే ఇన్పుట్ కూడా మనం ఇవ్వలేదు, సో మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు 5. సి అనే ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్కి Q3కి రీచ్ అవుతుంది. ఓకే, సో ఇలా నేను డిఎఫ్ఏలో ఉన్న డిఎఫ్ఏలో ట్రాన్సిషన్ టేబుల్ని మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఫార్ములా అనేది ఇక్కడ గుర్తుంచుకోండి, ఫార్ములా గుర్తుంచుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మీకు. సో దీని గురించి ఎక్కువ ఏం వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు నేను ట్రాన్సిషన్ టేబుల్ని తీసుకున్నాను అనమాట. సేమ్ మీరు ఇలా డైరెక్ట్ దీని నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా ట్రాన్సిషన్ టేబుల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎలా? ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డిఎఫ్ఏ ఏముంటుంది నార్మల్గా. ఓకే, డిఎఫ్ఏ ఎలా ఉంటుంది అంటే రైట్. సో ఇక్కడ ఎవ్రీ స్టేట్ కూడా మీకు ఫైనల్ స్టేటే ప్రీవియస్గా చెప్పుకున్నట్టు. ఎందుకంటే ప్రతి స్టేట్లో కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు Q3 అనేది ఫైనల్ స్టేట్ కదా. ఇక్కడ ప్రతి స్టేట్లో కూడా Q3 అనేది Q3 అనేది వచ్చింది కదా. ఆబ్వియస్గా అప్పుడు అన్నీ కూడా ఫైనల్ స్టేట్స్ అయిపోతాయి. లేదా ఎన్క్లోజర్ ఇప్పుడు ఏదైతే ఎప్సిలాన్ అనేది మూవ్స్ ఏదైతే ఉన్నాయో Q1 నుంచి Q2కి ఎప్సిలాన్ మూవ్స్ త్రూ రీచ్ అవుతుంది కాబట్టి Q1 ఫైనల్ స్టేట్. Q2 నుంచి ఎప్సిలాన్ మూవ్స్ ద్వారా Q3కి అంటే ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. ఆబ్వియస్గా అది కూడా ఫైనల్ స్టేటే. సో ఆల్రెడీ మనం మెన్షన్ చేసినట్టు Q3 కూడా ఫైనల్ స్టేటే. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్స్ని తీసుకొని ఇది స్టార్టింగ్ ఇనిషియల్ స్టేట్. ఓకే, ఇవన్నీ కూడా ఫైనల్ స్టేట్గా కన్సిడర్ చేసుకొని మనం ఇప్పుడు డిఎఫ్ఏని అనేది కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం బేస్డ్ ఆన్ దిస్ ఇన్పుట్స్ని తీసుకొని రైట్. ఇక్కడ ఫస్ట్ ఇదొక స్టేట్ అండ్ ఇదొక స్టేట్. ఇవి వీటిని 3 స్టేట్స్గా నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం ఎవ్రీ స్టేట్ కూడా ఆల్రెడీ ఫైనల్ స్టేట్ని రీచ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఎవ్రీ స్టేట్ కూడా ఎప్సిలాన్ మూవ్స్ త్రూ ఫైనల్ స్టేట్ని రీచ్ అవుతుంది కాబట్టి ప్రతి స్టేట్ కూడా ఫైనల్ స్టేట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు రైట్. లేదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి స్టేట్లో కూడా ఫైనల్ స్టేట్ అనేది ఇంక్లూడ్ అయింది రైట్. ఇలాగైనా మనం ప్రతి స్టేట్ని కూడా ఫైనల్ స్టేట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేట్ ఏదైతే ఉందో Q1 Q2 అండ్ Q3. సో ఇదొక స్టేట్ అనమాట. ఓకే, ఇదొక స్టేట్, ఇది ఇనిషియల్ ప్లస్ ఫైనల్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక స్టేట్ ఏంటి, Q2, Q3 అనేది ఒక స్టేట్. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఏంటి, Q3, ఇదొక స్టేట్. ఓకే, ఇదొక ఫైనల్ స్టేట్ రైట్. ఇప్పుడు ఇక్కడ టేబుల్ని బేస్ చేసుకొని ఉన్న ట్రాన్సిషన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏ అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ సేమ్ అదే స్టేట్కి రీచ్ అయింది అంటే సెల్ఫ్ లూప్ అయింది. ఓకే, నెక్స్ట్ బి ఇచ్చినప్పుడు మాత్రం ఈ స్టేట్కి రీచ్ అయింది. ఓకే, బి ఇచ్చినప్పుడు ఈ స్టేట్కి రీచ్ అయింది. నెక్స్ట్ సి అనేది అప్లై చేసినప్పుడు ఈ స్టేట్కి రీచ్ అయింది. ఓకే, సి Q3కి రీచ్ అయింది. అలాగే Q2 Q3 అనే స్టేట్ నుంచి ట్రాన్సిషన్స్ ఎలా ఉన్నాయంటే ఏ ఇచ్చినప్పుడు ఎలాంటి ట్రాన్సిషన్ జరగలేదు, బి ఇచ్చినప్పుడు మాత్రం సెల్ఫ్ లూప్ అయింది. ఓకే రైట్, సి ఇచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ ఈ ఫైనల్ స్టేట్కి ఈ Q3కి అన్ని ఫైనల్ స్టేట్సే బట్ ఇక్కడ Q3కి రీచ్ అయింది సి ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి Q3 వచ్చేసరికి ఏ ఇచ్చినప్పుడు బి ఇచ్చినప్పుడు ఎలాంటి ట్రాన్సిషన్ జరగలేదు డెడ్ స్టేట్. సి ఇచ్చినప్పుడు మాత్రం సెల్ఫ్ లూప్ అయింది. ఓకే, సి ఇచ్చినప్పుడు మాత్రం సెల్ఫ్ లూప్ అయింది రైట్. ఇది మనకి ఇక్కడ డిఎఫ్ఏని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది ఇక్కడ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పినట్టు సో ఎన్ఎఫ్ఏకి డిఎఫ్ఏకి ఏంటంటే సో ఇక్కడ ఎన్ఎఫ్ఏ అనేది ఒక పర్టికులర్ ఏదైతే ఇన్పుట్ని బేస్ చేసుకొని మల్టిపుల్ స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ డిఎఫ్ఏ ఏంటంటే ఒక ఇన్పుట్తో ఒక స్టేట్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మల్టిపుల్గా రీచ్ అయినట్టు ఎక్కడ కూడా లేవు కదా రైట్.
లైక్ ఇప్పుడు ఇది కొంచెం మనకి కాన్ఫ్లిక్ట్గా ఉంది కదా, ఈ కాన్ఫ్లిక్ట్గా ఉన్నదాన్ని సింప్లిఫై చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈ స్టేట్ని, ఓకే, ఈ స్టేట్ని నేను Q0 అనుకుంటా, ఈ స్టేట్ని ఓకే Q1 అనుకుంటా, ఈ స్టేట్ని Q2 అనుకుంటా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ Q0 రైట్, Q1 అండ్ వచ్చేసరికి Q2. ఓకే, సో ఇక్కడ Q1 అనేది ఇక్కడ సెల్ఫ్ లూప్ అయింది ఏ, అండ్ ఆల్సో సో Q1కి B అని ఇన్పుట్ ఇచ్చాం, B అనేది ఇక్కడ ఇది కూడా Bతో సెల్ఫ్ లూప్ అయింది Q1 అనేది. ఓకే, అలాగే దీనికి C అనేది ఇన్పుట్కి ఇచ్చినప్పుడు ట్రాన్సిషన్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి C ట్రాన్సిషన్ ఇన్పుట్ Q2కి వచ్చింది. ఓకే, ఇక్కడ ఇది Cతో సెల్ఫ్ లూప్ అయింది, రైట్. చూసారు కదా, సో ఇలా సింపుల్గా రాసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఈరోజు క్లాస్లో ఏమైంది, లైక్ ఈరోజు వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం, ఎప్సిలాన్ NFE నుంచి DFEకి ట్రాన్సిషన్ ఎలా ఉంటుందో చూసుకున్నాం. సింపుల్ అండి, చాలా సింపుల్గా మనం ఇది చేసుకోవచ్చు, కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. సో ఏదైతే పర్టికులర్ ఏదైతే ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి క్లియర్గా వీడియో చూడండి, 1-2 సార్లు వీడియో చూడండి, చూసాక మీకే అర్థమవుతుంది. సో ఏమైనా కాంప్లికేటెడ్గా అనిపిస్తే, లైక్ ఏమైనా అర్థం కాని థింగ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పైథాన్ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.